వ్యూవర్స్ తో డాన్స్ చేస్తున్నా. నల్లగా వెళ్తున్నారు. నేను సేఫ్ గా ల్యాండ్ అవ్వాలని ప్లీజ్ పూజలు చేయండి. ల్యాండ్ అవబోతున్నాం ఇప్పుడు. ల్యాండ్ అయ్యేటప్పుడు టౌ డిప్ చేస్తాం మేము. ఇక మొదలెడదామా? కొత్త కొత్త ఊసులెన్నో పోసగుచ్చుతాం. సిత్తరాల సంబరాలు గుండె గద్దుతాం. పెదవుల్లో నవ్వులాగా వచ్చి వాలుతాం. చిన్న పెద్ద అందరికీ నచ్చి తీరుతాం. మీ కళ్ళే మేమవుతాం, మీ ఇంట్లో వాళ్ళవుతాం. ఎవ్రీ టైం మీ కోసం న్యూ టాపిక్ తో వచ్చేస్తాం. థియో అండ్ బ్రోస్, థియో అండ్ బ్రోస్, హార్ట్లోన పెంచుతుంది బ్యూటిఫుల్ జోస్. థియో అండ్ బ్రోస్, థియో అండ్ బ్రోస్, లైక్ కమెంట్ షేర్ చేసి బ్లెస్ చేయండి. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. మన లాస్ట్ వీడియోలో ఇక్కడ సియస్టా కీ బీచ్లో సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పాను, కానీ షార్ట్ పెట్టడం మర్చిపోయాను. అందుకే ఇక్కడ పెడుతున్నాను షార్ట్ మీకోసం. అలాగే మేము వేసుకున్న షర్ట్స్ ఎక్కడ కొనుక్కున్నారు అని చాలామంది అడిగారు మమ్మల్ని. అవి యాక్చువల్లీ మేము కొనుక్కున్నది కాస్ట్కోలో, కాకపోతే ప్యూర్ కోఇన్సిడెన్స్ అనమాట. మేము ముగ్గురం ప్లాన్ చేసుకోలేదు అసలు. అవి ఒకళ్ళకి తెలియదు మేము అవి కొనుక్కున్నాం అని కూడా. ఏంటి ఇదా షాకింగ్ విషయం అనుకుంటున్నారా? కాదండి, ఇంకా వెయిట్ చేయండి. వీడియో మధ్యలోనో లేదా ఎండింగ్లోనో ఎక్కడో ఒకటి చెప్తాను అసలు షాకింగ్ విషయం ఏంటి అనేది. ఇప్పుడైతే మేము పారాసైలింగ్కి వెళ్తున్నాం సియాస్టా కీ బీచ్ మీద. సో నిన్న వెళ్ళిన బీచ్కి మళ్ళీ వెళ్తున్నాం, కానీ ఒక డిఫరెంట్ ఏరియా కొంచెం. ఇంకా అక్కడ బోట్ మీద తీసుకెళ్ళి పైకి పారాషూట్ తో పంపించేస్తారు. ఇంకా కొంతసేపు అక్కడ వాటర్ పైన రిలాక్స్ అవుతాం అలా. దాని తర్వాత కిందకి వచ్చేసి బుష్ గార్డెన్స్కి వెళ్తాం కొంతసేపట్లో. సో ఈరోజు ఒక పెద్ద eventful డే. సో ఎక్కువ థింగ్స్ ఉన్నాయి చేయడానికి ఈరోజు. ఎక్సైటెడ్ గా ఉన్నారు మీరు ఇద్దరు పారాసైల్ చేయడానికి? ఈరోజు 6 people వెళ్తున్నాం. నాన్న రావట్లేదు. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడే చేస్తా, బచ్చగళ్ళి. సో ఇప్పుడు నేను, దత్తు, రిషి వెళ్తున్నాం. ఇంకా మృదుల, పిన్ని, అమ్మ, ఇంకా అక్షర కూడా వెళ్తుంది ఇప్పుడు. సో 6 people మేము వెళ్తున్నాం. యా ఎక్సైటెడ్ గా ఉన్నాం యాక్చువల్గా చాలా చేయడానికి. ఇది వాళ్ళు బ్యాక్ సైడ్ వేరే కార్లో వస్తున్నారు. యా వాళ్ళు వెనకాల కార్లో వస్తున్నారు. యా అక్షర ఇంకో ఇంత చిన్న పాప కూడా ఈ రోజు పారాసైలింగ్ చేయబోతుంది. అక్షర, హౌ డు యూ ఫీల్? గుడ్. బా అక్షర సగం ధైర్యం నాకుంటే బాగుండేది. Okay, guys, you're doing parasailing. Yeah. అయినా కూడా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి. నన్ను మిస్ అయ్యి బెంగపెట్టిన వీడియోలు చూడటం మా టియో కోసం చూడండి, మా టియో వీడియోస్ చేస్తాం. నాకు లైఫ్ ఇన్సూరెన్స్. నేను సేఫ్ గా ల్యాండ్ అవ్వాలని ప్లీజ్ పూజలు చేయండి. మా ఆయనకి ఒకదే, మా ఆయన అది కూడా చెప్పు. మా ఆయనకి ఒకటే ఆవిడ. అది నాకు తెలుసు. ఎప్పుడే చెప్పాను. ఓకే, ఎక్సైటెడ్ గా ఉన్నారా? ఎక్సైటెడ్ ప్లస్ స్కేర్డ్, కొంచెం నర్వస్ గా. నువ్వు ఎక్సైటెడ్ గా ఉన్నావా, భయంగా ఉందా నీకు? నేను excited, but the only thing I'm scared about is my glasses might fall off. గ్లాసెస్ వేసుకోరు మరి ఫర్ షూర్. నో. ఫస్ట్ మనం ఇక్కడ ఈ బే ఏరియాలోంచి ఓషన్లోకి వెళ్ళాలన్నమాట. అక్కడ వరకు వీళ్ళు మనని బోట్లో తీసుకెళ్తారు, ఈ చిన్న బోట్లో. ఆ తర్వాత ఓషన్లోకి వెళ్ళిన తర్వాత పారాసైలింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ బోట్లోకి మనని షిఫ్ట్ చేస్తారు. వీళ్ళు జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ లాగా అనమాట. మన అక్కడ వరకు తీసుకెళ్తారు. పారాసైలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనని ఈ బోట్లోనే తీసుకొస్తారు అనమాట. ఎప్పుడే స్టార్ట్ చేయబోతున్నావు పారాసైలింగ్? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎక్సైటెడా? సో ఎక్సైటెడా? టెన్స్డ్? ఏదో ఒకటి చెప్పు. స్టార్ట్ చేయబోతున్నా, అలా అనిపిస్తుంది. ఫస్ట్ నీకు చేయాలని ఉందా? మేము ఇట్స్ మినియన్స్.
వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు ఇప్పుడు. తెలుగులో ఏం పాటలు ఉన్నాయి ఎగిరేవి? గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది. అసలు అయిపోతుంది. అక్షరాకి భయం వేస్తుంది. లేదు. So many people over there. Can you see those? Yeah. Circle లో మృదుల. Yeah. Either they are sharks or dolphins. Dolphins can. Circle లో వెళ్తున్నాయి. Yeah. I don't think they're dolphins. నిజంగా అసలు నాకు వర్డ్స్ లేవు. కింద చూడండి అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పక రూయించేకి థ్యాంక్స్ చెప్పే చుట్టూ చూడండి అన్న మన డాల్ఫిన్స్ కానీ ఉయ్యాలు ఊగుతున్నట్లేదు మృదుల. చాలా ఆకాశం నుంచి ఒక ఉయ్యాలు వేస్తే దాకా ఇట్ వాస్ టూ సనీ అండ్ హాట్. నౌ వి ఆర్ నాట్ ఫీలింగ్. ఇంత సన్ కి దగ్గరగా వచ్చేస్తాం. మనం ఎంత హైట్ ఉన్నాం, ఇంకా పైకి వెళ్తున్నాం. నోటీస్ చేశారా? అది కొంచెం ఇదిగా ఉంది కదా. ఆ లోపు మళ్ళీ పైకి వచ్చింది. యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ టు షేర్ విత్ యువర్ స్కూల్. అడుగుతారు కదా హాలిడేస్ లో ఏం చేసావు, ఎస్సే ఉంటుంది. వాట్ ఆర్ యు గోయింగ్ టు సే? అక్షర ఎంత బాగుందో కదా. అనవసరంగా భయపడ్డావు. అమ్మతో ఉంటుంటే మిస్ అయ్యేదానివి కదా. ఓకే, సో రిమెంబర్, నువ్వు మృదుల ఆంటీ అండ్ స్వాతి ఆంటీతో ఎప్పుడున్నా యూ విల్ బీ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫన్ కదా. అమ్మ భయపడిపోయింది చూడు, కానీ అమ్మ రేపు సూపర్ అడ్వెంచర్స్ గా జెట్ స్కీ మీద వెళ్తుంది. ఆ రిస్క్ మాత్రం నేను చేసాను. మనం రెండు మీద వెళ్ళొచ్చా? మనం రెండు మీద వెళ్ళొచ్చా? రెండిట్ల మీద. రేపు నువ్వు వెళ్ళొచ్చు, నాన్న జెట్ స్కీలో నువ్వు కూర్చోవచ్చు. సూపర్ అడ్వెంచరస్. నువ్వైతే నీకు అది కూడా చేయాలని ఉంది. నాకు వాటర్ అంటే ఎంత ఇష్టం, అంత భయం. ఇది అసలు చెయ్యాలి అని అనుకోలేదు, నాకు చాలా భయం వేసింది. కానీ నిజంగా అక్షరాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి చేశాను. అంత చిన్న పాప చక్కగా అంత ధైర్యంగా చేస్తుంది, నేను ఎందుకు ఇంత భయపడుతున్నాను అని చెప్పి మోటివేట్ అయ్యి చేశాను. సో ఇప్పుడే మృదుల పిన్ని, అక్షర Hello. Back here. Slide over to your right, buddy. There you go. Lose me. All right. Record outunna? Yeah. Alright guys, we're gonna have a seat on your butt, feet out front. All right. All right. Have fun. Bye bye. We're off. We're way high up. This is scary but good at the same time. This is amazing. But is it safe? Yeah, It's 100%. definitely safe. Definitely really cool experience. City to try everything on this. ఇక్కడ అబౌట్ 10-12 మినిట్స్ ఇలా ఎయిర్లో ఉంటాం. దాని తర్వాత మమ్మల్ని కిందకి తీసుకెళ్తారు. కిందకి తీసుకెళ్ళినప్పుడు మా ఫీట్ డెప్ చేస్తారు వాటర్లో లాగేటప్పుడు. సో నేను దత్తు అది చేస్తున్నాను. రిషికి తడవాలని లేదు, సో రిషి చేయట్లేదు. No. It's just fishes. కింద చూడడానికి ట్రై చేస్తున్నాను. డాల్ఫిన్స్ ఉన్నాయి. అక్కడ కింద ఉన్నాయి 3. Yeah. Oh, dolphins. డాల్ఫిన్స్. I can't. And huge fish. There's 4. I can't tell if it's so small. ఇక్కడ చాలా ఫిష్ We're ఉన్నాయి right కింద over a bunch కనిపిస్తున్నాయి. of fish. Oh, it's a whole stool. They're leading all the way over there. ఇంక మేము ఇక్కడ ఉన్నాం. చాలా స్టైల్గా ఉన్నాం దీనిపైన. కింద డాల్ఫిన్స్ కనిపిస్తున్నాయి, మాకు ఫిష్ కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే సిటీ వ్యూ సూపర్ ఉంది.
యా దాంతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పు. యా చాలా బాగుంది యాక్చువల్లీ, బెటర్ దెన్ ఫస్ట్ వాళ్ళు నర్వస్ గా ఉన్నారు, కానీ అసలు నర్వస్ అవడానికి రీజనే లేదు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. జెంటల్ రైడ్, స్మూత్ రైడ్, స్లో రైడ్. నంబర్ 1 బీచ్ ఇన్ ఫ్లోరిడా ఇలా ఈ ఏరియల్ వ్యూ నుంచి చూస్తుంటే చాలా బాగుంది. too comfortable అయిపోతున్నాం. సో ఈ హుక్ తీసేస్తే లిటరల్లీ డాంగిల్ అవుతాం. ట్రై చేయి, ఇట్లా ట్రై చేయి. ఇలా అంటే లిటరల్లీ ఇక్కడ పైన రెడ్ స్ట్రాప్ ఉంది కదా దత్తు తలపైన, ఆ రైట్ సైడ్ ఆ రెడ్ స్ట్రాప్ లాగితే పారాషూట్ డిఫ్లెక్ట్ అయిపోయి కింద పడిపోతాం. వాట్స్ అప్ సిఎస్టా కీస్. honestly Yeah. చూడడానికి యాక్చువల్లీ భయంగా ఉంది ఈ వ్యూ ఆ యాంగిల్ లో. honestly కానీ ప్రామిస్ మీరు అందరూ ఇది ఇంకా ట్రై చేయలేదంటే ప్లీజ్ ట్రై చేయండి. వచ్చినప్పుడు ఫ్లోరిడాకి నంబర్ 1 థింగ్ చేయడానికి బీచ్ మీద ప్రాబ్లీ ఇదే. అసలు భయం రేపు జెట్ స్కీ చేశాక ప్రాబ్లీ డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది దాని గురించి. కానీ ఈ వ్యూ అయితే జెట్ స్కీ నుంచి అయితే రాదు. యా బట్ లైక్ parasailing right now. భయం అసలు ఉండదు guys. Oh, the behind view is so beautiful actually. No, look at the ocean. వెనకాల వ్యూ చూస్తుంటే అదిరిపోతుంది. సిటీ వ్యూ. Look at the horizon. ఇంకా రిషి సైడ్ అయితే ఓషన్ వ్యూ, ఇంకా నేనైతే మధ్యలో రెండు చూడొచ్చు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చూస్తున్నారు కదా. It's a whole city to that. No. ఇదే సారసోటా, ఫ్లోరిడా అండ్ సిఎస్టా కీస్. ల్యాండ్ అవుతున్నాం ఇప్పుడు. ల్యాండ్ అయ్యేటప్పుడు టౌ డిప్ చేస్తాం మేము. సో ఇప్పుడైతే టౌ డిప్పింగ్ చేస్తున్నాం మేము వాటర్లోకి. ఓకే 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 ఓకే. ఓ రిషి కాల్ పైకి పెట్టు. రిషి కాల్ బాగా డిప్ చేశాడు, బాగా డిప్ చేశాడు. నేను అనుకున్న టోస్ కన్నా ఎక్కువ డిప్ చేశాడు. తడిసిపోతాను నేను. I'm walking on top of the water. కమన్ వరకు తడిపేసాడు వేస్తారు. కిందకి వచ్చేస్తున్నా ఇప్పుడు. యా ల్యాండ్ అయిపోతున్నాం. Speed up. Coming on your boat. Land on your boat. Hey, how was it, man? Amazing. ఎలా ఉంది చెప్పు కదా, చాలా నచ్చింది. అబ్బా అదొక్కటి మిస్ అయ్యాం మనం. టో డిప్పింగ్ చేయలేం మేము, భయం వేసి అడగల. యాక్చువల్లీ భయమే లేదు కదా అసలు పైకి వెళ్ళాక. పారాసైలింగ్ అయిపోయింది. వీళ్ళు మనం మళ్ళీ బోట్ మీదకి షిఫ్ట్ చేసేసి మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ హోమ్స్ అన్ని చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ అన్ని సెలబ్రిటీ హోమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది టామ్ క్రూజ్ వాళ్ళ ఇల్లు అంట. సో అలాగే ఇంకా కొంతమంది NFL ప్లేయర్స్వి, కోచెస్ వీళ్ళ అందరివి హౌసెస్ ఉన్నాయని చెప్తున్నాడు అతను. చాలా బాగుంది వ్యూ అయితే, చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఉన్న హోమ్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మెట్టు ఎలిఫెంట్ ఇయర్స్ అంటే ఏంటో మెట్టు స్పెషాలిటీలు చూడు ఒకసారి. మెట్టు బర్త్డే కేక్, కుకీ డో, డ్రీమ్ సికల్, పర్పుల్ డేస్. ఎలిఫెంట్ ఇయర్స్ ఎవరమ్మా మనకి, అది ఐస్ క్రీమ్ పేరు. బనానా స్ప్లిట్ సూపర్ ఉంది చూడడానికి. ఎంజాయ్ చేయండి అమ్మా, ఎంజాయ్ చేయండి. రిటర్న్ ఇంక ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ ఐస్ క్రీమ్ కోసం ఆగాము. ఎందుకంటే చాలా దారుణమైన ఎండగా ఉంది. యాక్చువల్లీ ఫుల్ చెమటలు పట్టేసి మొత్తం అందరం మాడిపోయి ఉన్నాము. ఇక్కడ చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తిందామని ఆగాము. రుచి నీదేంటి? నీది కుకీ డోనా? Hey. You like it, buddy? బుష్ గార్డెన్స్ కి వచ్చేసాము. ఇంకంతా మొరాకో థీమ్ ఉంది యాక్చువల్ గా. బాగుంది యాక్చువల్ గా. శాండ్ బిల్డింగ్ లాగా, మడ్ బిల్డింగ్స్ అన్ని మొరాకన్ స్టైల్. Just. ఇంత నల్లగా వెళ్తుంది మరి.
Bittu. Akshara, say hi. ఇప్పుడు అప్సెట్ అదర్స్ కాఫీ His stripes just come after they real, which gives them more white stuff. These are reticulated around. Also, we have the gravy. See, the gravy. Different deal. His stripes just come after they real, which gives them more white stomach, a white belly. It's not the baby seaweed. బుష్ గార్డెన్స్కి వచ్చేసరికి మాకు కొంచెం లేట్ అయిందనమాట. ఎందుకంటే పారాసైలింగ్ చేసి ఇంటికి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ అంతా సర్దుకుని వచ్చేసరికి లేట్ అయింది. బట్ వచ్చిన కొంతసేపు అయినా సరే బాగా ఎంజాయ్ చేసాము. ఆ ట్రైన్ రైడ్ అయింది. తర్వాత వీళ్ళందరూ ఏదో భయంకరమైన రైడ్ ఎక్కారు. నేనైతే ఎక్కలేదు, నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి. అక్కడ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అసలు ఎక్కకూడదని రాసింది. ఆ వంకతో తప్పించేసుకున్నాను మొత్తానికి ఎలాగోలాగా. ఎలా ఉంది? మీ అమ్మ రెడీ అయిందిరా బాబు ఫోన్తో. ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? స్కేరియా? ఈసారి వెళ్ళకు ఆవేశపడి. మీ నాన్న నన్ను తిడుతున్నారు, ఎంకరేజ్ చేసి పంపిస్తున్నాను. గౌతమ్ గారు ఆపండి రవే అన్నారు మధ్యలో ఎవరన్నా. చాలా బాగుంది. మృదుల మిమ్మల్ని మిస్ అయింది మధ్యలో. బిట్టు మన ఫేవరెట్ సాంగ్ వస్తుందిరా. నిజంగా ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే ఆ మెమరీస్ సాంగే గుర్తొస్తుంది. మంచి బ్యూటిఫుల్ మెమరీస్. ఇక్కడైతే సాంగ్ పెట్టలేము మేము, కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. సో తప్పకుండా వినండి, మీ అందరికి కూడా సాంగ్ చాలా నచ్చుతుంది. మెమరీస్ బై మెరూన్ 5 అనుకుంటా సాంగ్. ఇంతకీ ఆ షాకింగ్ విషయం ఏంటో మీకు చెప్పలేదు కదండి. మొన్న మన వీడియో పెట్టినప్పుడు మా ఇంటికి వచ్చిన చుట్టాలు ఎవరో గెస్ట్ చేయండి అంటే చాలామంది మా అన్నయ్య గారు పిల్లలు అని గెస్ట్ చేశారు. అంటే తను అక్క అలాగే తమ్ముడు, అక్క అండ్ తమ్ముడు అని గెస్ట్ చేశారనమాట. కానీ అది కరెక్ట్ కాదు. షాకింగ్ విషయం అని ఎందుకంటున్నానంటే వాళ్ళు మదర్ అండ్ సన్ అనమాట. జై వాళ్ళ కజిన్ వైఫ్ అండ్ సన్ వాళ్ళు. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు బాయ్, టేక్ కేర్.